నిబంధన గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. యాకోబు కూడా దేవునితో పెనుగులాడాడు. దేవునితో ఒక మాటలో చెప్పాలంటే యుద్ధం చేశాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను, లార్డ్ అన్లెస్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లెట్ యూ గో అని ఎంతో పట్టుదలతో ఆశీర్వాదాల కొరకు పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా యాకోబు మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో మనందరినీ కూడా దేవుడు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలిచాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా మన నోటి నుండి ఎప్పుడు శాపనార్థాలు, శాప వచనాలు రాకూడదు. అది మనల్ని మనం చెప్పించుకోకూడదు, ఇతరులను కూడా చెప్పించకూడదు. కొంతమందికి శాప వచనాలు ఒక అలవాటుగా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి కోపం ఉన్నప్పుడు, విసుగుదల ఉన్నప్పుడు, తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు వారి నోటి నుండి ఏం మాటలు వస్తాయో వారి కంట్రోల్లోనే ఉండవు, ఏదో ఒకటి అలా మాట్లాడేస్తూ ఉంటారు. విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మన మాటలకు శక్తి ఉంది. యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. జీవ మరణములు నాలుక వశము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలంగా మనం ఆశీర్వచనములు మాత్రమే పలకాలి. బ్లెస్ యువర్ సెల్ఫ్. నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను దేవుని కృపలో వర్ధిల్లబోతున్నాను, నేను దేవుని చేతిలో వాడబడబోతున్నాను, దేవుడు తన శక్తిని నా ద్వారా కనపరచబోతున్నాడు, నా బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని ఆశీర్వచనములు మాత్రమే మనము పలుకుతూ ఉన్నప్పుడు, విశ్వాసంతో నీవు పలికిన ఆ మాటలు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలంగా మనం ధన్యులం కావాలంటే ఏం చేయాలో దేవుని వాక్యం నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు ధన్యులు? దేవుని దృష్టిలో ధన్యులు ఎవరు? దేవుని యొక్క ధన్యతను, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనందరికీ చాలా ఫెమిలియర్ వాక్య భాగం అది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ ఆఖరు మాట 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను. అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ఇంగ్లీష్లో ఒక ఈక్వేషన్ రూపంలో ఆ మాటను మనం కన్వర్ట్ చేయాల్సి వస్తే వర్డ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని రాయొచ్చు. వాక్యము దేవుడై ఉండెను. దేవుడు నీకు కనబడాలంటే, దేవుని నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని దర్శనం చేసుకోవాలంటే, దేవుని స్వరం వినాలంటే మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలండి. దేవుని పటం పెట్టుకొని ఏమైనా జపం చేయాలా? ఏదైనా ఒక మాటను పదే పదే వల్లిస్తే దేవుడు కనబడతాడా? తలనీలాలు సమర్పిస్తే దేవుని యొక్క ప్రత్యక్షత మాకు దొరుకుతుందా? దేవుని స్వరం వినాలంటే, రక్తాలు కార్చుకునేటట్లు దేహాన్ని ఏమైనా గాయపరచుకోవాలంటే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ in order to see God, in order to know God, in order to hear God. దేవుని మాటలు వినాలంటే, దేవుని ముఖదర్శనం చేసుకోవాలంటే, దేవుని మనసు గ్రహించాలంటే, దేవునికి సాన్నిహిత్యంగా రావాలంటే నువ్వేం కష్టపడక్కర్లేదు. కానీ వాక్యము దేవుడై ఉండెను, వర్డ్ వాజ్ గాడ్ అనే మాటను సరిగ్గా అర్థం చేసుకొని నీ చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, ఈ వాక్యాన్ని నువ్వు చదివితే, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు దేవుని తెలుసుకున్నట్లే. నువ్వు వాక్యములో, వాక్య జ్ఞానములో ఎంత లోతుగా ఎదుగుతావో దేవునిలో నువ్వు అంతగా ఎదిగినట్లు అనమాట. సో ద వర్డ్ వాజ్ గాడ్. సో ఈ ఆఖరు దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో కూడా దేవునికి నేను దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానండి, దేవునిలో ఎదగాలని కోరుకుంటున్నాను అని నీవు ఆశిస్తున్నట్లయితే గమనించు. దేవుని వాక్యాన్ని నువ్వు అధికంగా చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానించడం ద్వారా, ప్రేమించడం ద్వారా దేవునికి సన్నిహితంగా రాగలవు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని గురించి ఒక విశిష్టమైన మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. దేవుని వాక్యం చదివేవారు, దేవుని వాక్యం వినేవారు, దేవుని వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు. ఈ 3 చేస్తున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఆర్ యు కన్సిడరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ యువర్ డైలీ బ్రెడ్? ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ సిద్ధపరుస్తాం స్త్రీలైతే, ఆ తర్వాత ఇంట్లో అందరం టిఫిన్ తింటాము. కానీ దేవుని వాక్యాహారాన్ని నీ అనుదిన ఆహారంగా నీవు భావించి ప్రతిరోజు వాక్యాన్ని భుజిస్తున్నావా? ఆర్ యు ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని చదువువారు, ఆ తర్వాత రెండోదిగా దేవుని వాక్యాన్ని వినేవారు కూడా ధన్యులంట. శ్రేష్టమైన దేవుని వాక్యం అనేక మంది దైవజనుల ద్వారా ఈ మరి భయంకరమైన చివరి దినాల్లో అందించబడుతున్నప్పుడు దేవుని వాక్యం వినడానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావా?